హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి కందగడ్డ హల్వా. హల్వా అనగానే క్యారెట్ హల్వా, బీట్రూట్ హల్వా, సొరకాయ హల్వా గుర్తొస్తుంది కదా. అలా కాకుండా ఒకసారి ఇలా కందగడ్డతోటి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇలా చేసి పెట్టి మనకు మహాశివరాత్రి రోజు దేవునికి నైవేద్యంగా పెట్టండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ముందుగా కందగడ్డలు తీసుకొని పైన పొట్టంతా తీసేసుకోండి. ఇలా తీసి పెట్టేసుకొని మనకు కొబ్బరి తురిమేది ఉంటుంది కదా, ఆ కొబ్బరి తురిమే దాంతో సన్నగా ఈ విధంగా తురుముకోండి. ఇలా మొత్తం తురిమి పెట్టేసుకున్న తర్వాత ఒక కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత మనం తురుముకున్న కందగడ్డ తురుము ఉంది కదా, అది 1 కప్పు వరకు వేసుకోండి. వేసుకొని లో ఫ్లేమ్లో ఎక్కడ అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. పచ్చి వాసన మొత్తం పోయే వరకు కలుపుతూనే ఉండాలి. అప్పుడే మనకు ఈ హల్వా అనేది టేస్టీగా ఉంటుంది. ఏమాత్రం కొంచెం అడుగంటినా కూడా మనకు స్మెల్ అనేది వస్తుంది కాబట్టి హల్వా అనేది టేస్ట్ ఉండదు. కాబట్టి కలుపుతూనే ఉండాలి. చూడండి, ఈ విధంగా మొత్తం దగ్గరకు వచ్చింది కదా. దగ్గరకు వచ్చిన తర్వాత మనం తీసుకున్నది 1 కప్పు వచ్చేసి తురుము కదా, 1 కప్పు తురుముకు 1/2 కప్పు వచ్చేసి బెల్లం తీసుకోండి. అప్పుడే మనకు కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ అనేది. ఆల్రెడీ మనకు కందగడ్డలో స్వీట్ అనేది ఉంటుంది కాబట్టి 1/2 కప్పు కరెక్ట్గా సరిపోతుంది. మొత్తం బెల్లం కరగనివ్వండి. ఈ విధంగా దగ్గరకు వచ్చే వరకు ఉడకనివ్వండి. మనకు ఇవి సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి కందగడ్డ ఇవి తెచ్చుకొని ఎన్నో వెరైటీలు కూడా ఈ కందగడ్డతో చేసుకోవచ్చు. ఈ కందగడ్డ హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. తర్వాత ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోండి. తర్వాత బాదము, కాజు కూడా నెయ్యిలో ఫ్రై చేసుకొని వేసుకోవాలి. ఎప్పుడైనా మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఈ విధంగా హల్వా కూడా చేసుకొని తినొచ్చు. ఇలా చేసుకొని ఈ మహాశివరాత్రికి దేవునికి నైవేద్యంగా పెట్టండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే కందగడ్డ హల్వా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.